ఆ ఓటర్ అనే వ్యక్తికి ఎవరికి ఓటేయాలో ఎవరంత మధ్యలో వచ్చి ఆ ఓటు దోచుకొని ఓటు వచ్చిందే మొదలుగా తను గెలిచిందే మొదలుగా ఈ సమాజాన్ని పట్టించుకోకుండా ఉండి వీళ్ళు ఆదిష్టానం పదవుల దగ్గర వీళ్ళకంటే పైసా ప్రజాప్రతినిధుల చుట్టూ ఆయన ఇంటి చుట్టూ ఆయన గెస్ట్ హౌస్ చుట్టూ ఆయన సీట్ చుట్టూ తిరిగి ఇంకో పదవులు సంపాదించుకోవాలి వ్యసనమే తప్ప వీళ్ళకి వచ్చి కలుగుండికి వచ్చి కలుగుండి గ్రామంలో ఉన్నటువంటి కలుగుండి చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీల వాడలు ఉన్నాయి, ఎస్టీల వాడలు ఉన్నాయి, ఆ గ్రామంలో ఉన్నటువంటి కొద్దాయిపాడు ఉన్నటువంటి ఇల్లు ఉన్నాయి, ఆ గ్రామంలో ఉన్నటువంటి చివరి ఉన్నాయి, ఇంకా మురికికాలలో వేరే వాడలు ఉన్నాయి. ఆ గ్రామంలో మురికి కంపు కొడతా ఉంది. 74 స్వతంత్ర భారతదేశం సిగ్గుపడతా ఉన్నాం. కారణం ఏంటంటే ఇప్పటిదాకా మున్సిపాలిటీ కోసం చెప్పాడు, సర్పంచ్ చెప్పింది తుదకు ఏం కానీ ఎవరికి బానిసలుగా బతుకుతున్నాం మనం అంటే ఎవరైతే అధికార మదంతో కళ్ళకు కొవ్వెక్కి తోటి ప్రజాప్రతినిధులను లెక్క పెట్టకుండా తనే అందరం వ్యక్తి తనే అయినట్టు రాజ్యాంగంలో ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ఎంపీటీ అయినా, జెడ్పీటీసీ అయినా, సర్పంచ్ అయినా, వార్డు మెంబర్ అయినా ఈక్వల్. భారత రాష్ట్రపతికి ఎంత ఉందో, ఈ రాష్ట్ర గవర్నర్కి ఎంత ఉందో, భారతదేశ ప్రధానమంత్రికి ఎంత ఉందో, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎంత ఉందో అధికారం ఈ గ్రామ సర్పంచ్ని, ఈ గ్రామ వార్డు మెంబర్కు, ఆ వార్డు యొక్క వార్డు మెంబర్కు, ఆ జ్యూరిడిక్షన్ ఉన్న ఎంపీటీసీకు అంతే హక్కు మిత్రుల. మీ అధికారాన్ని మీరు కోల్పోయి మీ సర్పంచ్కి మీరు కరెక్ట్ చేయకుండా మిమ్మల్ని మీ అధికారాన్ని మీరు వదిలిపెట్టి వాళ్ళ తప్ప మీ పర్మిషన్ లేకుండా మీ గ్రామంలో ఏ డెవలప్మెంట్ కానీ సర్పంచ్ హోదాలో ఎంపీటీసీ జ్యూరిడిక్షన్లో మీ పర్మిషన్ లేదా ఎమ్మెల్యే రానివ్వదు. ఎందుకోసం మీరు గౌరవించడం ఏదో వస్తుంది. నేను రెచ్చగొట్టడం కాదు. నీ కాన్స్టిట్యూషన్లో నీకు ఒక కాన్స్టిట్యూషన్ కదా, నీలో ఒక చిన్నపాటి కాన్స్టిట్యూషన్ కదా, నీకు అధికారం ఉంది కదా. మీ అధికారాన్ని నిలబెట్టుకుని చాతగాడప్పుడు నేను చాతగాడు చేసి ఈ కులస్తులను మీద రెచ్చగొట్టి ఎందుకోసం అంటే అప్పటికే మీరు అప్పుడు చేసి ఆయన ఓడిపోయి ఆయన పార్టీ నువ్వు కావు, మీ పార్టీ ఆయన కాదు. మిమ్మల్ని విభజించి పాలించి ఢిల్లీ కర్జాన్ని పెట్టి మీకు పొలిటీషియన్స్ యొక్క లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో మీరు ఇద్దరు ముగ్గురు పోటీ చేస్తే ఒక గెలుస్తారు కాబట్టి, ఇద్దరు ఓడిపోతారు కాబట్టి, వాళ్ళ మీద పార్టీలకు చిన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ మీద రాజకీయ ఖర్చుతో ప్రయత్నం ఎవరు ఏదైనా ఈ దేశ ప్రధాని మన నరేంద్ర మోడీకి కష్టాలు ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కాక కలుగుతున్న చంద్రశేఖర్ రోజు తింటారు. ఎందుకోసం అంటే గ్రామ పంచాయతీలో ఉదయం నుంచి పోతుంటే సర్పంచ్ గడ్డి పంచాయతీ వస్తుంది, చెట్టు పంచాయతీ వస్తుంది, ఆరుమూల పంచాయతీ వస్తుంది, అన్నదానాల పంచాయతీ వస్తుంది, నాటా పంచాయతీ వస్తుంది, భూముల ఇన్ని పంచాయతీ జరిగిన తర్వాత గవర్నమెంట్ చెప్పింది ఏమని ఆ 10 గుంటల జాగా గురించి ఆ రైతు దగ్గర కట్టున్నది, ఆ శ్మశానాలకే కట్టున్నది, ఆ కంపెనీ గారు కట్టున్నది. కానీ కూర్చోవాలి తెచ్చుకోవటం కాదు. మీకు రైతుగా ఇస్తున్నారు, మీకు ఇస్తున్న గ్రామ పంచాయతీ కాండం చేస్తున్నామని కానీ ఓరగా చెప్పడానికి కదా పోతా ఉన్నారు. రైతులు ఎలా తీసుకోవాలి, వాడిని తీసుకుంటారా, ఎన్నో తీసుకుంటారా. ఆ పొలం డెవలప్మెంట్ కావాలన్నా, ఆ పొలం మీకు హ్యాండ్ ఓవర్ కావాలంటే మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ సర్టిఫికేట్ పొందాలి. మీరు అదంతా ఏం చేయకుండా పోతే అక్కడ ఉన్నది ఉన్నటువంటి ఆపోజిట్ ఉంటే ఆయనకు అన్ని అవగాహన ఉంది. ఆ టాపిక్ కొద్దిసేపు చెప్తారు. ఆయనకు అన్ని అవగాహన ఉంది. మీ మీద కక్ష సాధించడం కోసం మిమ్మల్ని రెచ్చగొట్టాలనుకోండి. మీ కుల పైన ఉంటాడు ఆయన, మీ మత పైన ఉంటాడు ఆయన, మీ ఇంటి పక్క పైన ఉంటాడు. కానీ దీనికి అందరికి ఎవరు ఉన్నారు? నీకు దుష్మం ఉన్నటువంటి ప్రజాప్రతినిధి. ఆయన ఓడిపోయి ఉండొచ్చు, తెలిసిన ఉండొచ్చు. నాకు రెచ్చగొడతా ఉంటే నువ్వు ఆ క్రమంలో మర్చిపోతా ఉన్నావు. ఇప్పటికీ వాళ్ళ పేరైంది, ఇక్కడ ఉన్న పేరు ఇంకా 3 సంవత్సరాలు కళ్ళు తెరవండి. మీ జ్యూరిడిక్షన్లో ఎవరి ఆటలు సాగకపోతుంది. ఎస్సీలు కావచ్చు సర్పంచ్లు, ఎస్టీ సర్పంచ్ కావచ్చు, ఎస్సీ సర్పంచ్ కావచ్చు, ఓసీ సర్పంచ్ కావచ్చు, బీసీ సర్పంచ్ కావచ్చు, అందరికీ వస్తుంది. కానీ ఈ రాష్ట్రంలో మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క నాయకత్వంలో నేను 35% జనాలకి ఆయన స్టేట్ ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్గా అందరూ ఏమనుకుంటామంటే ఎస్సీలు టెక్నికల్గా 15%, ఎస్టీలు 7%, మొత్తంగా 22% అంటారు. నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ కల్వకుంట్లలో కానీ 35% ఎస్సీలు ఎస్టీలు. నేను వాళ్ళకి ప్రతినిధి, వాళ్ళకి వాయిస్ ఆఫ్ పీపుల్గా నేను పనిచేస్తూ ఉంటాను. ఎందుకోసం అంటే ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ప్రతిపక్ష పార్టీ నాయకులు, కుల సంఘాల నాయకులు పని చేయకపోవచ్చు, పని చేయొచ్చు. కానీ నాకు తప్పదు. భారత రాజ్యాంగం నాకు ఇచ్చినటువంటి హక్కు
ఎస్సీల తరఫున కోడి తమ పిల్లలు ఎట్లా కాపాడుతుందో పెద్ద దగ్గర నుంచి అట్లా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా నా ఎస్టీలను ఇతర వర్గాల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి దాని మీదనే అవగాహన కల్పించడం కోసం టాపిక్ స్టార్ట్. ఏంటంటే నేను ఎస్సీ ఎస్టీ వర్గాలకే ప్రతినిధి చెప్పుకుంటున్నాను కాబట్టి మీ జ్యూరిడిక్షన్లో, మీ సర్పంచ్ గిరిలో, మీ యొక్క ఎంపీటీసీ జ్యూరిడిక్షన్లో అన్ని కులాల వాళ్ళు ఉంటారు, అన్ని మతాల వాళ్ళు. ఓన్లీ ఎస్సీ ఉంటారు కదా, ఓన్లీ ఎస్సీ ఉంటారు కదా, ఇది వాస్తవం కదా. అయితే సర్పంచ్ అనే వ్యక్తి ఒక్కసారి గెలవగానే ఆ ఊళ్ళో 100 వయసు మనం అనుకోవాలి. మనం వ్యక్తిగతంగా ఫిజికల్గా ఏదైనా వయసు కావచ్చు. ఒకసారి గెలవగానే 90 ఏళ్ళ ముసలం అయిపోవడం, తాగుడు వస్తాడు, మంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, అన్ని రకాల మనుషులు వస్తారు. గ్రామం అంటే కట్టింటారు. అయితే గ్రామంలో పంచాయతీ ఎవరు చెప్పారా? గ్రామం పేరు సచివాలయం పేరు గ్రామ సచివాలయం అంటున్నటువంటి లేటెస్ట్. కానీ ఒరిజినల్ అనేది గ్రామ పంచాయతీ. అంటే పంచాయతీ చెప్పడం కోసం ఉన్నటువంటి ఆఫీస్ లాగానే అక్కడ అన్ని పంచాయతీలు మీరు అయినంత వరకు మీరు చెప్పడం కోసం ప్రయత్నించారు. ఎందుకోసం చెప్తున్నాను ఏంటంటే నిజమైనటువంటి ఎస్టీలకు అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కేసు బుక్ కావాల్సిందే, వాడు 90 డేస్ వెళ్ళిపోవాల్సిందే, కూర్చో లెక్క పెట్టాల్సిందే. దానికోసం 80% కాంప్రమైజ్ కూర్చోట్లేదు. కానీ ఈ ఎస్టీల పట్ల అట్రాసిటీ యాక్ట్ ఏదైతే ఇది బ్రహ్మాస్త్రం లాంటి దీన్ని మిస్యూజ్ చేయకుండా ఉండాల్సిన బాధ్యత కూడా మీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు ఉంటుంది. ఎందుకోసం అంటే మీ చేయకుండా ఒకసారి పోలీస్ స్టేషన్ కనుక వస్తే వాళ్ళు కేసు బుక్ చేయాలి. కేసు బుక్ చేయాలంటే ఆ కేసు ఎందుకుంటుంది? ఈ కలవకుతో ఒక 30 గ్రామ పంచాయతీ ఉందనుకుంటుంది ఉదాహరణ. రోజుకు ఒక కేసు మీరు పంపితే 30 కేసులు పోలీస్ స్టేషన్కి వస్తాయి. ఓకే, 30 కేసులు పోలీస్ స్టేషన్కి వస్తే ఈ జ్యూరిడిక్షన్లో డిఎస్పీ గారి దగ్గర తీసుకోవాలి. 5 మండలాలు ఉంటాయి. ఉదాహరణ 150 కేసులు ఫర్ డే దగ్గరికి వస్తే వీళ్ళు 150 కనీసం 100 కేసులు అంటే బుక్ చేయాలి. ఈ 100 కేసులు ఫర్ డే ఇక్కడ ఉన్నప్పుడు లోకల్ కోర్టుకు పోతే రోజుకు 100 నెలకు 3,000 కేసులు అయిపోయింది. ఎట్లా పరిష్కారం అయితే మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత, మనకున్న అడ్వకేట్ ఎంత, మనకున్న పోలీస్ వాళ్ళు ఎంత, మనకున్న రెవెన్యూ వాళ్ళు ఎంత, ఇంత ఉంటుంది. నేను ఎందుకు ఏం చెప్తున్నానంటే సర్పంచ్గా మన విధులను మనం నిర్వహించగలిగితే వచ్చినటువంటి 10 కేసులు రోజుకు ఒక కేసు అంటే నెలకు 30 కేసులు. 30 కేసులు కనుక మనం కౌన్సిల్ చేసి 28 కేసులు మనమే తెంపగలిగితే, అవసరమైతే 30 కేసులు మనం తెంపగలిగితే ఆ గ్రామం నుంచి కేసులు ఎక్కడికో పోలీస్ స్టేషన్ పోకపోతే పోలీసుల మీద భారం తగ్గుతుంది. ఓకే, పోలీసుల మీద భారం తగ్గితే ఆల్టర్నేట్గా కోర్టుల మీద భారం తగ్గుతుంది. దీని మూలం ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సర్పంచ్ అనే వ్యక్తి గట్టిడైనప్పుడు, సర్పంచ్ అనే వ్యక్తి ఇంత బలహీనత ఉండదు. పొలిటికల్ లీడర్స్ అంటే నీకు ఉండదు. ఇలా పరిమాణం అంటే 90% చెప్తున్నాను, నేను అవుట్ రైట్ చెప్తున్నాను. కేసీఆర్ గారికి ఒక్కరికే భయపడతాను. ఎందుకోసం అంటే 9 చేసి అక్రమ వ్యాపారం చేసి 10 లక్షల మంది 4 అర్ధ షర్ట్లు 4 వైట్ షర్ట్లు ఉంటే వాళ్ళు లీడర్ అయిపోయాడు. ప్రజాప్రతినిధులు వాళ్ళ చుట్టూరికి వాడు మీద వాక్యం పోస్ట్ వస్తాయి. పక్కన వాడు జెండాలు వస్తాడు, జెండాలు నమ్ముతాడు, 20 కష్టం చేస్తే వాడు ఆనే ఉంటాడు. ఇప్పుడు అన్ని పదవులకు వచ్చేస్తాయి ఆ మండలంలో కానీ లేకపోతే ఆ కాన్స్టిట్యూన్సీలో కానీ. ఇటువంటి వ్యవస్థకు మూల కారణం ఎవరంటే సర్పంచ్ల యొక్క ఫెయిల్యూర్. సర్పంచ్ యొక్క ఫెయిల్యూర్ అనేది ఎందుకంటే సర్పంచ్ అనే వ్యక్తి రాజ్యాంగబద్ధంగా పెంచినటువంటి వ్యక్తి. ఆ ఊరి మీద అవునన్న కదా మీరు పార్టీ సాధించాలి. పాలిటిక్స్ అంటే ఇట్లే ఉంటుంది. అంటే పాలిటిక్స్ అనేది నిజంగా ఇట్లా ఉండదు. కానీ ఇలా బస్సు పట్టిపోయింది. బస్సు పట్టిపోయిన వాళ్ళకి గేర్ ఎవరు కావాలి? మరి ఎవరు కావాలా? పాలిటిక్స్ అనేది చండాలం అయిపోయినాయండి. చండాలం అయిపోయినాయి. పాలిటిక్స్ అంటే చండాలం అయిపోయినాయి. నిజంగా చెప్పంటే పాలిటిక్స్ మించిన సిస్టమ్ ఇక్కడ లేదు. కానీ పాలిటిక్స్ అంటే అయిపోయినాయి. అది తెలుసుకుంటే మనం పోటీ చేసినాం, తెలుసుకుంటే గెలిచాం. కాబట్టి ఇక్కడ ఈదాలి. ఇక్కడ ఈదాలి ఢిల్లీ చరిత్ర మనం ఈదాలి. అర్థమైనా? ఢిల్లీ చరిత్ర పెద్ద ఉంది కదా, మనం ఈదాలంటే ఈ 3-4 సంవత్సరాలు ఏమైనా ఇదే భయపడుతుంది. ఎందుకు భయపడతావు? నీ కాన్స్టిట్యూషన్ వద్ద నీకు కోర్స్ అవుతుంది, దాన్ని నువ్వు అడ్మిషన్ చేయగలవు. నీకు ఆ సత్తా ఉండాలి. మీరు ఎడ్యుకేటెడ్ కావాలా? తెలియకపోతే పక్క ఫ్రెండ్స్తో తెచ్చుకోండి. అధికారులు మీకు సహకరిస్తారు. కొంతమంది అధికారులు సాధించుకుంటారు, కొంతమంది అధికారులు సాధించడం అడుగుకోవడం లేదు. కానీ ఏదో సాధించారు. 10 మందితో ట్రై చేసినప్పుడు నా పరిధి ఏది, నా యొక్క బాధ్యత ఏది, నా యొక్క హక్కు ఏదని ఉంటుంది కదా. అటువంటి మనకు ఎడ్యుకేట్ కావాలి. నా పరిధి ఏది, ఈ ఇష్యూలో నా పరిధి మనం అడ్వైట్ చేస్తాం. ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ కాదు, మనకి ఏసీ గారి మంచి అవగాహన ఉంది. అలాగే ఇటువంటి వాళ్ళతోటి మనం అవగాహన తెచ్చుకోవాలి. కొంతమంది అధికారులు ఎంత కన్నీ
కుయుక్తులు ఎవరంటే ప్రజాప్రతినిధులు ఎవరంటే వాళ్ళ అడుగులకు మడుగులో ఈయన అధికారం అయ్యాడు. ఈ సీట్ వదలడు, వీడికి వెళ్ళి ట్రాన్స్ఫర్. ఎవరు చేద్దాం ఉంటాడు? ఆ ప్రజాప్రతినిధి యొక్క చెంచాడు. ఇది తప్పు. ప్రజాప్రతినిధులైనా అధికారులైనా ఎవరైనా లాస్ట్ ఎవరికి కొమ్ముగాయాలని అంటే ఈ కాన్స్టిట్యున్సీలో కానీ ఈ మండలంలో కానీ నాగరికల్ జిల్లాలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మారుమూల నా పేరులో ఇవి ఉంటాయి. మీ జ్యూరిడిక్షన్లో మీ గ్రామ పంచాయతీలతో మారుమూలకు ఒక ఇల్లు ఉంటుంది, ఏదైనా ఆయన పొద్దున్న కష్టం చేసుకుంటే తప్ప తినలే శరీరం ఆయన కంటే మనం ఎక్కువ కాదు. ఎవరికంటే మనం ఎక్కువ కాదు. ఆ పేదైనా రోజు కష్టం చేసుకొని తింటే తప్ప వెళ్ళదు, కష్టం చేసుకుంటే వెళ్ళదు. ఆయన కంటే ఎక్కువ మనం కాదు. ఇంకెక్కువ మాట్లాడితే ఆయన కంటే తక్కువ. ఆయన చెంట తీసినటువంటి ట్యాక్స్ ద్వారానే మనకు డబ్బులు వస్తున్నాయి, మనకు చొక్కాలు వస్తున్నాయి. మనం ఈ మైక్ కూడా ఆయన ఇచ్చింది. 24 hours ఈ విధానం అనుకొని ఇష్యూను సమస్యను కేంద్రంగా చేసుకొని పేదవాళ్ళను లక్ష్యం చేసుకొని పేదవాళ్ళ పట్ల కరుణ దయ ఉంటూ కాన్స్టిట్యూషన్ బద్ధంగా మనం పనిచేయాలని కోరుకుంటున్నాం. అయితే ఇలా ఎస్సీలు ఎస్టీలు ఎవరైనా దీని యొక్క బ్రహ్మాస్త్రాన్ని మిస్యూజ్ చేయకండి. కల్వకుర్తి కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల ఎవరైనా కన్నెత్తి చూస్తే, నా ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, నా ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల అమర్యాదగా అవమానకరంగా అచేతలు ప్రయత్నిస్తే ఖబర్దారని హెచ్చరిస్తున్నాను. కారణం ఏంటంటే 74 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో హక్కులను ఉపయోగించుకొని మనం తలెత్తుకొని జీవించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ పొలిటికల్ పార్టీ అధికారం ఉంటుంది, రేపు పొలిటికల్ పార్టీ అధికారం ఉంటుంది. ఈ రోజు ఈ పొలిటికల్ పార్టీ అధికారం ఉంటుంది, రేపు ఇంకో పొలిటికల్ పార్టీ అధికారం ఉంటుంది. ఈ రోజు ఈ ప్రజాప్రతినిధి అధికారం ఉంటాడు, రేపు ఇంకో రోజు ఇంకో ప్రజాప్రతినిధి అధికారం ఉంటాడు. కానీ చట్టం ఏం చెప్తుందో దాని పరంగా మనం పనిచేసినప్పుడే మనం గెలుస్తామని మనం నిలుస్తామని గుర్తుంచుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఊళ్ళల్లో